హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మహి క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే నా డైలీ వ్లాగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానని. నా డైలీ రొటీన్ రోజు నేను ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో తీశాను. రోజు మార్నింగ్ 4:45-5కి అలా నా డైలీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. డైలీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, ఎప్పుడు మిస్ అవ్వదు. ఎప్పుడన్నా కొంచెం అన్ఈజీగా అనిపించినప్పుడు అలా కొంచెం స్కిప్ అవుతూ ఉంటుంది, టైం చేంజ్ అవుతూ ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. 95% ఇలాగే ఉంటుంది. రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చేసే పని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇల్లు లోపట బయట అంతా క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ కడపలన్నీ పూజించుకుంటాను అనమాట. కడపలన్నీ అన్ని ఇంటికి 4 కడపలు ఉంటాయి. 4 డైలీ ఈ 4 కడపలను పూజించుకొని మళ్ళీ వాకిట్లో ముగ్గేసుకున్న తర్వాతనే మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఈ పనంతా చేయడానికి నాకు డైలీ 1 అవర్ పడుతుందండి ఈజీగా. 5కి లేస్తే 6 వరకు ఈ పని అయిపోతుంది. ఎప్పుడన్నా కొంచెం లేటుగా లేసానా ఇక పనంతా పెండింగ్ అయిపోతుంది, అన్ని పనులు లేట్ అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు లేట్ కానివ్వను, టైం టు టైం చేస్తూనే ఉంటాం. ఇక కడపలు గడగగానే బయట ముగ్గేస్తున్నానండి. ఈ ముగ్గు అనేది మాది టైల్స్ వైట్ కలర్ కాబట్టి అసలు కనిపించదు, వేసినా కనిపించదు. అయినా వేయకుండా అయితే ఉండలేము కదా, ఇంటి ముందు ముగ్గు వేసుకోకపోతే బాగుండదు కదా. అందుకే డైలీ తప్పకుండా ముగ్గు అయితే వేస్తాము. చిన్నగానైనా కనిపించకపోయినా మనకి ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి వేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. చిన్నగా నాకు వచ్చినట్టుగా చిన్నగా వేసుకుంటాను. అంటే ప్లేస్ కూడా పెద్దగా ఉండదండి, కొంచెం నడిచేంత వరకే ఉంటుంది. అందుకే చిన్నగా వేస్తూ ఉంటాను అంతే. మన ఇంటి దగ్గర మన సొంత ఇల్లు అయ్యేది ఉంటే వాకిళ్ళు పెద్దగా ఉంటాయి, ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు. ఇక్కడ అలా ఉండదు కదా, మేము ఉండేది పైన. అక్కడ కారిడార్లో కొంచెం నడిచేంత ప్లేసే ఉంటుంది, అందులోనే చిన్నగా వేసేసుకుంటాం అన్నమాట. కొంచెం ఫ్రైడే అయితే కొంచెం స్పెషల్గా ఇంకొంచెం పెద్దగా అట్లా ముగ్గు వేసుకొని దానికే ఉన్న దాంట్లోనే ఇంకొంచెం మంచిగా చేసుకుంటాను. ఇక డైలీ మార్నింగ్ అయితే నార్మల్గా చిన్నగా వేసేసుకొని స్టార్ట్ చేస్తాను. ఇక ఆ పనంతా అయిపోగానే డైరెక్ట్ దేవుని రూమ్లోకి వచ్చేసి ముందు రోజు ఉన్న నిర్మాల్యం అంతా తీసేసుకొని అక్కడ ఉన్న ప్రమిదలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. యాక్చువల్గా ఎప్పుడైనా నేను ముందు రోజు ఈవినింగ్ స్నానం చేస్తాం కదా, ఈవినింగ్ స్నానం చేసినప్పుడే ఈ నిర్మాల్యం అంతా మన ప్రమిదలన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకునేది. ఈ ముందు రోజు కొంచెం టైర్డ్ అయిపోయాను అనమాట, అందుకే ఆ రోజు క్లీన్ చేయలేదు. అందుకే ఈరోజు పూజ చేసుకునే రోజే తీసి వీటన్నిటిని క్లీన్ చేస్తున్నాను. ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశి కాదు ద్వాదశి రోజు. ఈరోజు పూజ అయితే కొంచెం స్పెషల్ అంటే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే అనుకోకుండా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు మా వారు అనమాట. అందుకే ఇక వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి. ఆ గిఫ్ట్ ఏంటనేది కూడా నేను తప్పకుండా చెప్తాను. ఇక ఫోన్లో లలితా సహస్రనామాలు పెట్టేసుకొని మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని ఎందుకు చేసుకుంటానంటే ఇక మన మైండ్లో ఉన్న ఆలోచనలంతా మనం ఖాళీగా పూజ చేసుకున్నాం అనుకోండి, ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే ఖాళీగా ఉండకుండా ఏదైనా స్తోత్రాలని ఏదైనా పాటలు దేవుడి పాటలు అన్నీ పెట్టుకొని దాదాపు విష్ణు సహస్రనామాలైనా లలిత సహస్రనామాలైనా పెట్టుకొని దేవుడి పూజకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పాను కదా ఒక గిఫ్ట్ ఉందని, అది ఏంటో కాదండి, ఇదే భగవద్గీత ఏంటి గిఫ్ట్ అనుకుంటారేమో. నాకు చాలా సంవత్సరాలు 2 years నుండి అనుకుంటున్నానండి. అసలు ఎప్పుడైనా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను కానీ ఎప్పుడు వీలు పడట్లేదు. అదేంటో నిన్న సడన్గా ఏకాదశి రోజు మా వారు తీసుకొచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు గీతా జయంతి అనేసి నేను అడిగాను, అంతకుముందు నా బర్త్డేకి గిఫ్ట్గా కావాలని అడిగాను కానీ ఎప్పుడు తీసుకురాలేదు.
అది అలాగే పెండింగ్ అయిపోయింది. నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకుంటున్నా కానీ ఎప్పుడూ వీలు పడట్లేదు. ఎప్పుడు రావాలని ఉంటుంది, అప్పుడే వస్తుంది అంటారు కదా, అలాగే జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. ఇక దీన్ని రోజు చదవడం అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఈరోజైతే దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసేసుకొని ఇక నా వేరే పనులు స్టార్ట్ చేశాను. కానీ చదవడం అయితే స్టార్ట్ చేయాలి, పిల్లలకు కూడా నేర్పిద్దామని అనుకుంటున్నాను. ఇక వాళ్ళ రోజు నా నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా నేను చదువుతున్నానా లేదా, చదివి ఏం నేర్చుకుంటున్నాను ఏంటి అనేది మాత్రం తప్పకుండా అప్డేట్ ఇస్తాను. ఇక నెక్స్ట్ పూజ అయిపోగానే డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట. కిచెన్లో ఎందుకంటే అక్కడ లేట్ అయిపోయిందంటే మళ్ళీ మిగతా పనులు కూడా లేట్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్ కిచెన్లోకే వస్తాను. వచ్చి టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నా. ఇక పిల్లలు మా వారు అందరూ లేచారు. ఆయన 7:30 8 వరకు ఆయన వెళ్ళిపోతారు కాబట్టి ఇక స్పీడ్గా టిఫిన్కి రెడీ చేస్తున్నా. చపాతీ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇక పిండి కలిపేసి పెట్టుకొని టమాటా ఆనియన్ వేయిస్తున్నా కదా, పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటానండి. చూసారా, చేసేసాను. అదంతా వీడియో తీయడానికి కూడా వీలు పడలేదు, అంత బిజీగా ఉంటుంది. కొద్దిగా నా దగ్గర పన్నీర్ ఉండే, అంతకుముందు తెచ్చుకున్న పన్నీర్ ఉండే, కొన్ని పీసెస్ ఉన్నాయి. ఇక వాటిని వేస్ట్ చేయడం ఎందుకనేసి చపాతీ చేసి పన్నీర్ కర్రీ అయితే చేశాను. పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుందండి. ఈ రెసిపీ ఎలా చేయాలనేది మన ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక వంటంతా అయిపోయేసరికి నా ఫ్లోర్ పరిస్థితి ఇలా ఉన్నది, కిచెన్ పరిస్థితి. అసలు ఏది సర్దుకోవడానికి కూడా టైం ఉండదు, అంత హడావిడిగా అయిపోతుంది. ఈ పనులు చేస్తూనే పిల్లలకి స్నాక్స్ కూడా అన్నీ రెడీ చేస్తున్నాను. నేను చేసిన చపాతీ వాళ్ళకి టిఫిన్ అయింది, వాళ్ళకి టిఫిన్ తినేస్తూ ఉన్నారు పిల్లలు కానీ మా వారు కానీ చపాతీ తినేస్తూ ఉన్నారు. అదే చపాతీని నేను వాళ్ళకి స్నాక్స్గా కూడా పెట్టి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించాను. ఇదంతా షూట్ చేయలేదు ఎందుకంటే అంత తీరిక కూడా ఉండదు, చాలా బిజీగా ఉంటుంది. ఇక వాళ్ళని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత నెక్స్ట్ లంచ్కి అయితే బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి. చాలా ఈజీ బీట్రూట్ కర్రీ, చాలా బాగుంటుంది కూడా పిల్లలకి లంచ్కి. మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం బీట్రూట్, వాడి ఇష్టం కోసమే వాడే తెమ్మన్నాడు అనమాట. నాకు బీట్రూట్ కర్రీ కావాలి వండు అంటే ఆ రోజు అప్పటికప్పుడు తీసుకొచ్చి మళ్ళీ కర్రీ అయితే వండేస్తున్నాను. బీట్రూట్ ఎప్పుడైనా చిన్న చిన్న పీసులా కట్ చేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ స్మెల్ ఇట్లా ఏం రాకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇక వీటన్నిటినీ పక్క పెట్టేసుకొని అంట్లన్నీ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. మార్నింగ్ టైం ఉన్నంత బిజీ అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఖాళీగా ఉంటాం అనుకుంటాం, కానీ నెక్స్ట్ ఈ పనులే సరిపోతాయి. ఇక వంట చేసి అంట్లు తోమేసి వాళ్ళు వెల్లుల్లి అయిపోయిందండి. నాకు అన్నిటికంటే ఇబ్బంది అయిన పని ఏంటంటే వెల్లుల్లి పొట్టు తీయడం. అసలు అల్లం పేస్ట్ అయిపోతుంది అంటేనే భయం వేస్తుంది. వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. కానీ ఒకేసారి మాత్రం తీయనండి, అంటే అర్జెంటుగా ఉంది ఇప్పటికిప్పుడు తీయాలి అనుకుంటే కూర్చొని తీస్తాను, కానీ అంతకుమించి ఇట్లా అన్నీ ఒలిచిపెట్టుకుంటాను అనమాట. ఒలిచిపెట్టుకొని ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాను. ఇక నాకు టైం ఖాళీగా అనిపించినప్పుడు బోర్ కొట్టినప్పుడల్లా మళ్ళీ కొన్ని వెల్లుల్లిపాయలు తీస్తూ ఉంటాను. ఇక ఆ పని అవుతుంటేనే ముందు రోజు బట్టలన్నీ ఆరాయి అనమాట. ఆ రోజు ఎందుకు తీయలేదు అనుకుంటారేమో, చలికాలం కదా అస్సలు ఆరట్లేదు బట్టలు. అందుకే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3 o'clock అయ్యి తీసి అన్నీ మడత పెట్టేస్తున్నాను. మధ్యలో ఒక 1 hour 2 hours అట్లా రెస్ట్ తీసుకున్నాను అనమాట. 1 to 3 వరకు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ 3కి పనులు స్టార్ట్ చేశాను. ఇక బట్టలన్నీ మడత పెట్టడం కానీ, ఇల్లు ఊడవడం కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. పొద్దంతా ఆల్మోస్ట్ ఏదో పని అయితే ఉంటూనే ఉంటుంది, ఖాళీగా అయితే ఉండను. ఉన్నా మంచిగా అనిపించదు, ఏదో పని ఏదో ఒకటి ఉండాలి అన్నట్టే ఉంటుంది. ఖాళీగా ఉన్నామంటే ఉన్న పనులన్నీ కూడా పెండింగ్ అయిపోతూ ఉంటాయి కదా. ఇక ఈ బట్టలన్నీ మడతపోయి ఒక్కొక్కటిగా అన్నీ వాళ్ళవి సర్దేసి పెడుతున్నాను అనమాట. మళ్ళీ ఇక పక్కకు పెడితే ఇల్లంతా చెత్తగా అనిపిస్తుంది. అందుకే ఎప్పటి బట్టలు అప్పుడు మడత పెట్టుకొని ఎవరి ప్లేస్లలో వాళ్ళే పెడుతూ ఉంటాను అనమాట.
మాకు అక్కడ బట్టలు సర్దే దగ్గర ప్లేస్ చాలా చిన్నగా ఉంటుందండి, నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఒక మనిషి నిలబడంతే ఉంటుంది. అందుకే ఒక చైర్లోని బట్టలు వేసుకొని అలా మడత పెడుతూ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్టలు మడత పెట్టడానికి, అక్కడ ప్లేస్ సరిపోక. నెక్స్ట్ ఇల్లు చేసుకొని బట్టలు చూసారా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, ఎప్పుడు పిండుతారా అన్నట్టు. ఈవినింగ్ టైంలోనే పిండేస్తానండి బట్టలు అన్నీ, ఎప్పుడైనా కానీ 3:30 అలా స్టార్ట్ చేస్తాను. 4:30 వరకే పిల్లలు వచ్చే టైం వరకు బట్టలు పిండడం కానీ నా స్నానం కానీ అంతా అయిపోతుంది. ఇక స్నానం చేసి రాగానే మళ్ళీ పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళని చదివించుకుంటూనే నాకు ఇంకా వేరే పనులు ఉంటే చూసుకుంటాను అనమాట. అప్పుడు చెప్పాను కదా వెల్లుల్లిపాయలు పొట్టు తీయలేదని, ఇలా ఖాళీగా ఉన్న టైంలో పొట్టు తీస్తూ కూర్చుంటాను అనమాట. అప్పుడు పిల్లల్ని చదివిస్తూ, ఈ చిన్నప్పుడైతే పిల్లలతో కంప్లీట్ వాళ్ళతోటే ఉండి చదివించేదానండి. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెరిగారు కదా, వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి నాకు అంత స్ట్రెయిన్ పడట్లేదు. అందుకే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇలా నా డైలీ రొటీన్ గడుస్తూ ఉంటుందండి. మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.